తెలుగుదేశం అభ్యర్థిగా నారా లోకేష్ మంగళగిరిలో రెండోసారి తిరిగి పోటీ చేయబోతున్నారు. ఊహించని విధంగా ఆయన మంగళగిరిలో పోటీ కూడా ఆ రోజు ఎవరు ఊహించలేదు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగినటువంటి లోకేష్ ఓటమితో అనేక అనుభవాలు నేర్చుకున్నారు. ప్రధానంగా ఓడిపోయిన తర్వాత పారిపోకుండా లేకపోతే బలమైనటువంటి ప్రతి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా హిందూపురంలో లోకేష్ పోటీ చేసి బాలకృష్ణన్ గుడివాడ మార్పుతామన్నా కూడా ఆయన ఒప్పుకోకుండా ఎక్కడైతే ఓడిపోయినా ఆడే నేను గెలవాల్సిందని చెప్పని పోటీ చేసి అప్పటి నుంచి ఈ 4 ఏళ్ల నుంచి కార్యకర్తలకి దగ్గరగా ఉంటా నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడం, వైకాపాలో ఉన్న బలమైన నేతలను తిరిగి ఇక్కడ పార్టీలో చేర్చుకోవడం, ఇటువంటి చేస్తా ప్రధానంగా వచ్చే ఎన్నికలో 1,00,000 మెజార్టీతో రాజధాని ప్రాంతంలో తిరిగి గెలుపొంది తన సత్తా రుజువు చేసుకోవాలనే ప్రయత్నాల్లో ముందుకు వెళ్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి తనయుడు అనే భేషజం లేకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ విధానాలని తెలియజేస్తా పోతున్నాడు. ఈ దశలో ఈ 4 ఏళ్ల నుంచి ఆయన సొంత నిధులు కూడా నియోజకవర్గాన్ని ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీ అన్న క్యాంటీన్లు తొలగిస్తే ప్రధానంగా ఆయన తాడేపల్లి, మంగళగిరి ఆ ప్రాంతాల అన్న క్యాంటీన్లు ప్రారంభించడం, తర్వాత ఓడిపోయినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ తటస్థులు కానీ ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి వివాహ కానుకలు పంపడం, తర్వాత ఆ అంతర్గత రహదారులు చిన్నాభిన్నమైంటే రహదారులు ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతంలో ఏదైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు హెరిటేజ్ కానీ ఇతర వాళ్ళకి సంబంధించినటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇట్లా వాళ్ళకి అందుబాటులో ఉన్న చోట ఉద్యోగాలు ఇప్పించడం, తర్వాత పార్టీ పరంగా వైకాపాలో అసంతృప్తి నేతలను గాలం వేసి తెలుగుదేశంలో చేర్చుకోవడం, దుగ్గిరాల మండలాధ్యక్షుడు మాజీ మండలాధ్యక్షుడు వెనిగళ్ల కృష్ణప్రసాద్ బలమైన నేతగా గతంలో తెలుగుదేశంలో 85లోనే దుగ్గిరాల అసెంబ్లీ సీట్ అడిగాడు. ఆయన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా తెలుగుదేశం హయాంలో డైరెక్టర్ చేశాడు, కాంగ్రెస్ హయాంలో కూడా డైరెక్టర్ చేశాడు. ఆయన కేంద్ర మాజీ మంత్రి వెనిగళ్ల సత్యనారాయణ కుమారుడు. ఆ మండలంలో కమ్మ సామాజిక వర్గం బలమైన నేత. గత ఎన్నికల్లో దుగ్గిరాల మండలంలోనే లోకేష్కి 5,000 మైనస్ వస్తే జయదేవ్కి ఎంపీగా 5,000 మెజార్టీ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడే కేంద్రీకరించాడు. స్థానిక సంస్థల ఎన్నికలను బాయ్కాట్ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ ఎక్కువ ఎంపీటీసీలు గెలుపొందింది. కేవలం సాంకేతిక సమస్యను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం ఎంపీటీసీకి బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆర్కే అడ్డుకోవడం వల్లనే ఆ మండలం పోయింది తప్ప ఆడ ఎంపీటీసీలు ఎక్కువగానే ఉన్నా కూడా. ఆ తర్వాత మంగళగిరిలో కాండ్రు శ్రీనివాసరావు, కాండ్రు కమల సమీప బంధువు, మురుగుడు హనుమంతరావు సమీప బంధువు, మాజీ చైర్మన్ నేరుగా తెలుగుదేశంలో చేర్చుకున్నాడు. తర్వాత తాడేపల్లిలో ఎస్సీ మహిళ తొలి మున్సిపల్ చైర్మన్గా వైకాపా తరఫున ఎన్నికైతే ఆమె కూడా తెలుగుదేశంలో జరిగింది. ఈ విధంగా తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి సంకా బాలాజీ గుప్తా, ఆయన మంగళగిరి మున్సిపల్ వైస్ చైర్మన్, ఆర్యవైశ్య సామాజిక వర్గం, ఆయన కూడా 2 రోజుల క్రితం తెలుగుదేశంలో చేరాడు. ఇలా వాళ్ళందరినీ కూడగట్టి బలమైన నేతగా ఎదగడానికి తను స్వయం శక్తితో ప్లాన్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే రాజధాని పాదయాత్ర అయిపోయిన 2వ దశలో 4-5 రోజుల నుంచి ఆ నియోజకవర్గంలో పూర్తిగా పర్యటించి తిరిగి మళ్ళీ రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రాంతాల్లో పర్యటించాలి కాబట్టి లోపాలన్నీ సవరించుకొని ముందుకు సాగాలనే దశలో అడుగులు పడతా ఉన్నాయి. స్పష్టంగా అవతల ఇప్పటికే వైకాపా అభ్యర్థి కారకట్ట కమల్ హాసన్ ఈ నియోజకవర్గంలో పోటీ చేయని పార్టీకి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆయన 2-3 రోజుల్లో షర్మిలా నాయకత్వంలో కాంగ్రెస్లో చేరబోతున్నానని ప్రకటన కూడా చేశాడు ఇవాళ. అటువంటి జరిగితే ఇంకా ఈయనకు మెజార్టీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు అక్కడ వైకాపా అభ్యర్థి మారిపోవడం, గతంలో అంటే 2014 తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయిన గంజి చిరంజీవి, అంటే గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్న చిరంజీవిని ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ అభ్యర్థిగా తెర మీద తీసుకొచ్చారు. గంజి చిరంజీవి చేనేత వర్గాలు, ఆయన భార్య కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడంతో 2 సామాజిక వర్గాలు కలిసి వస్తాయి అనేటువంటి ఒక స్ట్రాటజీతో చిరంజీవిని రంగంలో దించారు. ఇలా రకరకాల సమీకరణలతోటి గతంలో ఇక్కడ జనసేన, సిపిఐ వామపక్షాల పొత్తులో భాగంగా సిపిఐ వాళ్ళకి సీట్ కేటాయించారు. ముప్పాళ్ళ నాగేశ్వరరావు అప్పుడు సిపిఐ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు జనసేనతో పొత్తులో ఉండటం వల్ల లోకేష్కి ఇబ్బంది లేదు. ప్రధానంగా అధికార పార్టీ ప్రాంతంలో రాజధాని తరలింపు అనే దాని మీద వాళ్ళు అడ్రస్ చేయలేకపోతున్నారు. దానికి తోడు అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయం అక్కడ ఉంది. దానికి సంబంధించి అగ్రిగోల్డ్ వాళ్ళ రిసార్ట్స్ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నాయి, హైలాండ్ అవి ఉన్నాయి. వాటికి సంబంధించి బాధితులకు డబ్బులు ఇవ్వడంలో గవర్నమెంట్ పూర్తిగా అడ్రస్ చేయలేదు. వాళ్ళు నష్టపోయిన వాళ్ళని అది పెద్ద ఎత్తున ఎదుర్కోబోతున్నారు. దానికి తగ్గట్టు చేనేత కార్మికుల సమస్యలు కూడా పూర్తి స్థాయిలో అడ్రస్ చేయలేదు. తర్వాత రాజధాని భూములు ఇచ్చినటువంటి వైకాపా సంబంధించినటువంటి ఓటు బ్యాంకు కూడా రాజధాని తరలింపు అన్న తర్వాత వాళ్ళలో కూడా పూర్తిగా
వైకాపా ప్రభుత్వానికి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆర్కే మీద కూడా వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల సమయంలో నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటానని చెప్పి వాగ్దానం చేసినటువంటి జగను 3 రాజధానుల పేరుతో ఇక్కడ ఆల్రెడీ రాజధాని ఎస్టాబ్లిష్ అయింది, హైకోర్టు ఏడుంది, సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, ముఖ్యమంత్రి సచివాలయం, డీజీపీ కార్యాలయం ఏడుంది. నిత్యం 4-5 ఏళ్ళు ఇప్పుడు విభజన తర్వాత మా అమరావతి కేంద్రంగా 6-7 ఏళ్ల నుంచి పాలన సాగుతూ ఉంది. ఇప్పుడు ఉండపాలంగా దీన్ని తీసుకెళ్ళి విశాఖపట్నం తీసుకెళ్లాల్సిన అవసరం ఏందనేది ఒక పెద్ద ఎత్తున అధికార పార్టీలో ఉన్నటువంటి మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో ఓటర్లు కూడా అసంతృప్తి ఉంది. ఇవన్నీ కూడా రేపు మంగళగిరి నియోజకవర్గంలో ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతోటే కరకట్ట కమలాసన్ ఆర్కే స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి వైదొలిగినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. దాదాపు తన మెజార్టీ అంతా అనే దిశగానే లోకేష్ అడుగులు పడతా ఉన్నాయి. భారీ స్థాయిలో మెజార్టీ తీసుకొని తన సత్తా చూపించాలా, నవి ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఒక దృఢమైన దీక్షతో లోకేష్ ముందుకు సాగుతూ ఉన్నాడు.